Hello అండి. ఐఎమ్ డాక్టర్ తేజ, ఆక్యుపెన్చరిస్ట్, కైరోప్రాక్టిషనర్, ఆస్టియోపతి ప్రాక్టిషనర్ అండ్ ఫిజియోథెరపిస్ట్. ఇప్పుడు మనం దగ్గరికి రవికుమార్ గారు వచ్చారు. గత 4 సంవత్సరాలుగా ఆయన ఈ వెన్ను నొప్పితో అంటే బ్యాక్ పెయిన్‌తో బాధపడుతూ ఫస్ట్ మీకు ఆయన ఇంట్రడ్యూస్ చేసే ముందు ఈ వెన్నెముక సమస్యల గురించి చెప్తాను. ఎలా వస్తాయి? అసలు ఎక్కడెక్కడ ప్రాబ్లమ్స్ ఉంటాయనేది. మనకు కామన్‌గా ఈ స్పైన్ డిస్క్ బల్జెస్ అంటాం. ఈ డిస్క్ బల్జెస్ అంటాం. ఇందులో డిస్క్ ప్రొట్రూషన్స్ అంటాం. డిస్క్ డీజనరేషన్స్ గాని అంటే అరుగుదల అంటాం. అలానే థిన్నింగ్ ఆఫ్ డిస్క్ గాని, అలానే ఈ డిస్క్‌లో ఆస్టియోఫైట్ ఫార్మేషన్ జరుగుతుంటుంది. అది ఉంటుంది. అలానే మనకి దీంట్లో కామన్‌గా ఇప్పుడు నౌవేడేస్ లిస్థెసిస్ అంటాం. ఈ లిస్థెసిస్‌లో 2 రకాలుగా ఉంటాయి. ఒకటి యాంటీరియర్ లిస్థెసిస్ అంటాం, పోస్టీరియర్ లిస్థెసిస్ అంటాం. అంటే మనకి చాలా వరకు ఇప్పుడు ఈ బోన్ మధ్యలో ఏవైతే ఉన్నాయి, ఈ కుషన్‌లా ఉంది కదా, ఈ ఇదేదైతే ఉందో దీన్ని డిస్క్ అంటాం అన్నమాట. ఈ బోన్ మధ్యలో నుంచి బయటకు వచ్చేదాన్ని ఏదైతే డిస్క్ బయటకు వస్తుందో, ఈ పక్కన యెల్లో కలర్లో కనిపిస్తున్నాయి కదా, ఇవన్నీ కూడా నర్వ్స్ అన్నమాట. సో ఈ డిస్క్ బయటకు వచ్చి ఈ నరాల పైన ఒత్తిడి పడుతూ ఉంటుంది మనకి. ఈ ఒత్తిడి పడినప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనకి చాలా కామన్గా వచ్చే ప్రాబ్లం నవేడేస్ L4, L5, S1లో కామన్గా వస్తుంది. దీనివల్ల ఏమవుతుంది, మనకి ఎడం కాల్లో కానీ కుడి కాల్లో కానీ ఒత్తిడి ఎక్కువైపోయినప్పుడు తిమ్మిరి రావడం కానీ, మంట రావడం కానీ, అలానే పిన్స్ అండ్ నీడిల్స్ సెన్సేషన్ అంటాం, కంటిన్యూస్గా పెయిన్ ఉండడం కానీ జరుగుతుంది అన్నమాట. అంటే మనకి ఆ ఒత్తిడికి ఏదైతే ఈ డిస్క్ ప్రెషర్ అనేది ఈ నరువు పైన ఎంత ఒత్తిడి ఉంటుందో దాని రిలేటెడ్గా ఈ సిమ్టమ్స్ అనేది బయటకు వస్తూ ఉంటాయి. అలానే ఇవే కంప్రెషన్స్ మనకి దీని తర్వాత కామన్గా ఎఫెక్ట్ అయ్యేది సర్వికల్ అంటాం, ఈ మెడ భాగంలో. ఈ మెడ భాగంలో కూడా మనకి ఏమవుతుందంటే ఈ డిస్క్ బయటకు వచ్చినప్పుడు ఈ నరువు పైన ఎప్పుడైతే ఒత్తిడి పడుతుందో అప్పుడు మనకి చేతులు తిమ్మిర్లు కానీ, మంట కానీ, లాగడం కానీ, పెయిన్ కానీ రావడం జరుగుతుంటుంది. ఇది ఈ డిస్కంప్రెషన్స్ అనేది మనకి ఎక్కువ రోజులు ఉండడం, ఈ నరువు పైన ఒత్తిడి జరిగినప్పుడు మజిల్ వేస్టింగ్ కూడా చూడొచ్చండి. మనకి ఎలా ఉంటుందంటే ఇప్పుడు రైట్ హ్యాండ్ లెఫ్ట్ హ్యాండ్ కంపేర్ చేసుకుంటే ఒక హ్యాండ్ మనకి లావుగా కనిపిస్తుంది, అంటే మజిల్ మాస్, అంటే మజిల్ బాగుంటుంది. ఒక హ్యాండ్లో ఏదైతే ఎఫెక్ట్ అవుతుందో ఆ హ్యాండ్ కొంచెం థిన్ అయిపోతుంది అనమాట, అంటే మజిల్ మాస్ తగ్గి కొంచెం సన్నబడిపోవడం జరుగుతుంది. ఇది క్రానిక్ కండిషన్స్లో మనకి నెగ్లెక్ట్ చేయడం వల్ల ఈ ఏదైతే సిమ్టమ్స్ ఉందో ఈ మజిల్ వేస్టింగ్ అనేది మనం చూస్తుంటాం. మనం ముందే ఇది ఎప్పుడైతే ఎక్యూట్గా ఉందో, ఎప్పుడైతే ఈ సిమ్టమ్స్ చూపిస్తుందో అప్పుడే ట్రీట్మెంట్ చేసుకున్నప్పుడు మనం ముందే ప్రివెంట్ చేసుకోగలిగితే ఈ క్రానిక్ స్టేజ్ వరకు రాకుండా మనం ఆపుకోవచ్చు. సో అలానే ఇప్పుడు మనకి ఈ బోన్ మధ్యలోంచి ఎప్పుడైతే డిస్క్స్ వస్తాయో వీటి డిస్క్ బల్జెస్, మనకి ప్రొట్రూషన్స్, హెరినియేషన్స్, అలానే డీజనరేషన్స్ ఇందులో కామన్గా ఉంటాయి. అలానే ఈ వర్టిబ్రేస్ అంటాం. ఈ బోన్ ఎప్పుడైతే ముందుకు జరుగుతుందో దీన్ని యాంటీరియర్ లిస్థెసిస్ అంటాం. వెనక్కి జరిగినప్పుడు పోస్టీరియర్ లిస్థెసిస్ అంటాం మనకి. సో అలానే ఇక్కడ మనం ఈ లిస్థెసిస్తో పాటు కామన్గా మనం ఈ మిస్అలైన్మెంట్, ఈ స్పైనస్ ప్రాసెస్ ఉంటుంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇది చూడండి, ఇప్పుడు ఈ స్పైన్ మనం చూస్తే ఇది స్పైన్ ముందు వైపు భాగం, మన వీపు వైపు, దీన్ని స్పైనస్ ప్రాసెస్ అంటాం. ఇక్కడ చాలా వరకు కూడా ఇందులో మిస్అలైన్మెంట్స్ అనేవి జరుగుతాయి. ఈ స్పైనస్ ప్రాసెస్లో ఈ సైడ్స్ ఉన్నది ట్రాన్స్ఫర్స్ ప్రాసెస్ అంటాం. సో మనం పేషెంట్ ఎగ్జామినేషన్ చేసేటప్పుడు ఈ స్పైనస్ ప్రాసెస్ని చెక్ చేస్తామన్నమాట, ఎక్కడైనా మిస్అలైన్ అయిందా అని. అలానే మన డయాగ్నోసిస్లో ఈ ఎంఆర్ఐస్ కానీ, ఎక్స్రేస్ కానీ కూడా చూస్తాం మనం ట్రీట్మెంట్ ప్రొసీజర్ స్టార్ట్ చేయకముందు. ఈ కైరోప్రాక్టిక్స్లో కానీ, ఈవెన్ ఆస్టియోపతి ట్రీట్మెంట్ బిఫోర్ ఈ డయాగ్నోసిస్ ఏదైతే ఉందో మన డయాగ్నోసిస్ పర్ఫెక్ట్గా తీసుకుంటే మన రూట్ కాజ్ ఎక్కడి నుంచి ఉందో చూసుకోగలిగితే మన ప్రాబ్లం అనేది తొందరగా సాల్వ్ అవుతుంది. సో అలానే మనకి నవేడేస్ కామన్గా ఈ డిస్క్ బల్జెస్ దేనివల్ల వస్తాయంటే పూర్ పోస్చర్ వల్ల, అంటే పోస్చర్ సరిగ్గా ఉండకపోవడం వల్ల కూడా రావచ్చు. అలానే న్యూట్రిషన్ డెఫిషియన్సీ నవేడేస్ కామన్ అయిపోయింది. అలానే కామన్గా అందరికీ తెలిసింది ఏంటంటే కాల్షియం తక్కువ ఉన్నప్పుడు కానీ, విటమిన్ ఈ డెఫిషియన్సీస్ నవేడేస్ కామన్గా విటమిన్ K తక్కువ ఉండడం వల్ల కూడా మనకి బోన్స్ అనేది వీక్ అవడం జరుగుతుంది. విటమిన్ K ఏం చేస్తుందంటే మనకి బోన్స్లో ఆస్టియోకాల్సిన్ అనే ప్రోటీన్ ఉంటుంది, దాన్ని స్టిమ్యులేట్ చేయడానికి హెల్ప్ అవుతుంది అన్నమాట. సో అలానే విటమిన్ D డెఫిషియన్సీలో కూడా మనకి ఈ బోన్స్ అనేది వీక్ అవడం జరుగుతుంది. అలానే కాల్షియం కామన్గా ఉంటుంది. అలానే ఇంకా వేరే అదర్ మినరల్స్ కూడా ఉండడం జరుగుతుంది బోన్స్లో. సో ఇవన్నీ మనకి కామన్గా ఈ డిస్క్ బల్జెస్ రావడానికి కామన్గా మనం ఫేస్ చేసే ఈ ప్రాబ్లమ్స్ అన్నమాట. సో అలానే మనకి పోస్చర్ అనేది సరిగ్గా నుంచోకపోవడం, అంటే పడుకునే పోస్చర్ కానీ, కూర్చునే పోస్చర్ కానీ. నవేడేస్ సాఫ్ట్వేర్ వాళ్ళకి చాలా వరకు కామన్గా అంటే లాంగ్ సిట్టింగ్, నెక్ చాలా వరకు కిందకి పెట్టడం వల్ల, అంటే ఆ నెక్ పోస్చర్ మెయింటైన్ చేయకపోవడం వల్ల కూడా వచ్చే ఇబ్బందులు కామన్గా అయిపోయినాయి. సో ఇందులో మన ఫస్ట్ ఏంటంటే అక్యూట్గా స్టేజ్లో ఉన్నప్పుడు ఈ న్యూట్రిషన్ డెఫిషియన్సీస్ ఏమున్నాయో చూసుకోవాలి. అలానే ఈ పోస్చర్ కరెక్షన్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇవన్నీ చూసుకోగలిగితే మనం ముందే ప్రివెంట్ చేసుకోవచ్చు ఇవి క్రానిక్ స్టేజ్కి వెళ్ళకుండా. ఇప్పుడు మన దగ్గర రవికుమార్ గారు వచ్చారండి. రవికుమార్ గారిని అడిగి తెలుసుకుందాం, అంటే మన దగ్గర రాకముందు ఎలా ఉంది, వచ్చిన తర్వాత ట్రీట్ చేసిన తర్వాత రిజల్ట్స్ ఎలా ఉన్నాయని అడిగి తెలుసుకుందాం. ఇప్పుడు మనతో పాటు రవికుమార్ గారు ఉన్నారండి. ఆయన గత 4 సంవత్సరాలుగా
ఈ నడుము నొప్పితో బాధపడుతూ ఉన్నారు. ఆయన అడిగి తెలుసుకుందాం అండ్ మన దగ్గరికి రాకముందు అండ్ వచ్చిన తర్వాత రిజల్ట్స్ ఎలా ఉన్నాయి ట్రీట్మెంట్ ఇచ్చిన తర్వాత అనేది. రవికుమార్ గారికి ఎంఆర్ఐలో మనం ఫైండ్ అవుట్ చేసింది ఏంటంటే, ఎంఆర్ఐ చూసినప్పుడు అందులో క్రానిక్ డిస్క్ ప్రొట్రూషన్స్ అంటాం. మామూలుగా బల్జ్ అంటే ఏంటంటే ఇప్పుడు మనకి కొంతవరకు బయటకు వస్తే డిస్కస్ మధ్యలో నుంచి బల్జ్ అంటాం. అంటే దానికన్నా కూడా ఎక్కువగా బయటకు వచ్చిన దాన్ని ప్రొట్రూషన్స్ ఆర్ హెరినియేషన్స్ అంటాం అన్నమాట. ఆయనకి L4, L5లో ప్రొట్రూషన్ ఉండడం జరిగింది. దానివల్ల ఏమవుతుందంటే ఈ కాలు తిమ్మిరి, ఇంకా ఇంకొకటి ఏంటంటే కంటిన్యూస్గా పెయిన్, అంటే కూర్చోవాలన్నా కూడా ఆయనకి ఇబ్బంది పడేవాడు అనమాట. సో అదే సమస్యతో మన దగ్గరకు వచ్చారు. ఒకసారి ఇదే ప్రాబ్లం అంటే బిఫోర్ అండ్ ఆఫ్టర్ ఎలా ఉంది అనేది రవికుమార్ గారు అడిగి తెలుసుకుందాం. రవికుమార్ గారు నమస్తే అండి. మీకు ఇది ఎన్ని సంవత్సరాల నుంచి ఉందండి ఈ ఇబ్బంది అనేది మీకు? నాకు గత 4 సంవత్సరాల నుంచి నడుము నొప్పి ఉంది సార్. ఓకే. 3 సంవత్సరాల నుంచి నేను మందులు వాడుతున్నాను. 1 సంవత్సరం నుంచి నొప్పి తీవ్రత ఎక్కువైంది. ఓకే. చాలా న్యూరో సర్జన్లు వాళ్ళ సర్జరీ చేయమని చెప్పారు. ఓకే. ఆ సర్జరీ ఇష్టం లేక మరి ఇప్పుడు 4 సంవత్సరాల నుంచి మందులు వాడుతున్నారు కదా, మరి వాడినప్పుడు రిలీఫ్ రావడం ఏమైనా జరిగిందండి? మందులు వాడుతున్నాను కానీ ఏ మాత్రం రిలీఫ్ లేదు. ఇంకా నొప్పి ఎక్కువ అవుతుంది కానీ తక్కువ అవ్వట్లేదు. ఓకే. ఇప్పుడు న్యూరో సర్జన్ సజెస్ట్ చేసింది మీకు సర్జరీ చేసుకోమని చెప్పారు. ఆ న్యూరో సర్జన్లు అందరూ న్యూరో సర్జరీ చేయించుకోమన్నారు. సర్జరీ ఇష్టం లేక నేను మా బంధువుల్ని అప్రోచ్ అవ్వడం జరిగింది. ఓకే. ఆ బంధువుల్లో ఒకళ్ళు మీ దగ్గరే ట్రీట్మెంట్ చేయించుకున్నారంట. ఓకే. దానివల్ల నాకు నమ్మకం కలిగి వాళ్ళని మీ దగ్గరికి తీసుకొచ్చాను అనమాట. ఓకే అండి. ఇప్పుడు మన దగ్గర రాకముందు మీకు నొప్పి ఈ తీవ్రత అనేది ఎలా ఉండేది? చాలా అధికంగా ఉండేదండి. అంటే కనీసం నేను భోజనం చేసేటప్పుడు కూడా నేను మంచం మీద పడుకునే చేయాల్సి వచ్చిన పరిస్థితి అనమాట. ఓకే. ఇప్పుడు మన దగ్గరికి వచ్చిన తర్వాత ట్రీట్మెంట్ చేసిన తర్వాత ఎలా ఉంది మీకు? ఇప్పుడు మన దగ్గరకు వచ్చింది 20 రోజులు అవుతుంది కదండి. 10 రోజుల్లోనే నాకు చాలా రిలీఫ్ పొందినట్టుగా అనిపించింది. 70% రిలీఫ్ 10 రోజుల్లోనే నాకు వచ్చింది. ఇప్పుడు 20వ రోజు జరుగుతుంది. ఈ 20వ రోజు నాకు 99% నాకు ఈ డిస్క్ ప్రాబ్లం కానీ లేకపోతే నుంచున్న ఏ ప్రాబ్లం లేకుండా ఒక 4 గంటలు నుంచున్నా సరే నాకు ఏ ప్రాబ్లం లేకుండా హ్యాపీగా ఉంది. ఇప్పుడు నొప్పి అయితే రావట్లేదు. మీరు బైక్ డ్రైవ్ చేయగలుగుతున్నారండి? బైక్ నేను కంటిన్యూస్గా ఇప్పుడు చేయగలుగుతున్నాను. ఇంతకు ముందు మీరు మన దగ్గరకు వచ్చినప్పుడు ముందు కొంచెం వంగాలన్నా కూడా ఇబ్బంది పడేవారు. అవును. ఇప్పుడు మీరు ముందుకు వంగితే ఏమైనా నొప్పి వస్తుందా? బెండ్ అవ్వగలుగుతున్నారు? లేదు, అసలు ఏ ప్రాబ్లం లేదు. ఒకసారి బెండ్ అవి చూపించండి. నేను ఇప్పుడు నొప్పి ఎక్కడైనా తెలుస్తుందండి? ఎక్కడా లేదండి. ఇప్పుడు నొప్పి అయితే లేదు. ఇబ్బంది అయితే ఎంత ఇబ్బంది అయితే లేదు మీకు ఇప్పుడు? అస్సలు లేదు. ఓకే. మన దగ్గరికి రాకముందు అండ్ వచ్చిన తర్వాత రవికుమార్ గారికి రిజల్ట్స్ అనేవి ఎలా ఉన్నాయండి? అంటే అందరికీ ఇప్పుడు చాలామంది ఏంటంటే కైరోప్రాక్టిక్ ట్రీట్మెంట్స్ అనగానే 2-3 సిట్టింగ్స్లోనే తగ్గిపోతాయి అనుకుంటారు. కానీ ఇది డిపెండ్స్ అప్ అనమాట. అంటే ఇది అక్యూట్ కండిషనా లేకుంటే క్రానిక్ కండిషన్ అనేది చూసుకోవాలి. డిస్క్ బల్జెస్ అనేది చాలా వరకు ఇట్ టేక్స్ మనకి 5 to 10 days టైం పట్టచ్చు. కొన్ని అక్యూట్ కండిషన్స్ 1-2 సెషన్స్లోనే మన దగ్గర క్లియర్ అవుతాయి. కానీ కొన్ని కండిషన్స్ కొన్ని ఇయర్స్ నుంచి ఉన్నప్పుడు మాత్రం కొంచెం పేషెన్స్ అవసరం అవుతుంది అనమాట. ఇట్ టేక్స్ మనకు ఒక 15 days కానీ 20 days కానీ 25 days కానీ పడుతుంది. కానీ తగ్గుతుంది ట్రీట్మెంట్ అనేది. ట్రీట్మెంట్ టైం ఎప్పుడు ఎక్కువ తీసుకున్నప్పటికీ కూడా మనకి రిజల్ట్ అనేది ఈ ట్రీట్మెంట్స్లో ఉంటుంది అనమాట. సో మనకి ఎక్కువ క్రానిక్ ఉన్నప్పుడు ఏం చేస్తామంటే ఈ కైరోప్రాక్టిక్ ట్రీట్మెంట్స్, అలానే ఆస్టియోపతి ట్రీట్మెంట్స్ కానీ ఆక్యుపెంచర్ కానీ ఈ 3 రకాల ట్రీట్మెంట్ మనకి కాంబినేషన్ థెరపీ అంటాం. ఈ కాంబినేషన్ థెరపీలు ఇవ్వడం వల్ల ఏమవుతుందంటే మనకి రిజల్ట్స్ తొందరగా కనిపిస్తాయి. ఇందులో మనకి రవికుమార్ గారికి ఇచ్చినప్పుడు కూడా మనం కైరోప్రాక్టిక్ ట్రీట్మెంట్, ఆస్టియోపతి అండ్ ఆక్యుపెంచర్ అండ్ ఫిజియోథెరపీ ఈ 4 రకాల ట్రీట్మెంట్ కలిపి ఇవ్వడంతో తొందరగా రిజల్ట్ అనేది మనకి కనిపించింది. సో ఇప్పుడు మనకి ఇందులో ఏమైతే ట్రీట్మెంట్ చేసామో ఆ ట్రీట్మెంట్లో మీకు కొంతవరకు నేను ఇప్పుడు చేసి చూపిస్తాను. అంటే మీకు ఒక ఐడియా గురించి అసలు ఇక్కడ ట్రీట్మెంట్ ప్రొసీజర్స్ ఎలా ఉంటాయి అనేది మీరు చూడొచ్చు. ఓకే అండి. ఇప్పుడు రవికుమార్ గారికి మనం ఏవైతే థెరపీస్ ఇచ్చాము ఇక్కడ కైరోప్రాక్టిక్ మ్యానిపులేషన్స్, ఇప్పుడు రవికుమార్ గారి మీద చేసి చూపిస్తాను. అంటే ఇక మీకు ఒక ట్రీట్మెంట్ ఐడియా గురించి, అంటే ఎలా ఉంటుంది ట్రీట్మెంట్స్ ఈ ప్రొసీజర్స్ అనేది. ఇంతకుముందు మీకు చెప్పినట్టుగానే ఫస్ట్ మనం కైరోప్రాక్టిక్ మ్యానిపులేషన్స్ కానీ ఫస్ట్ ఏ ట్రీట్మెంట్ ఇచ్చినప్పటికీ కానీ ఫస్ట్ మనం స్పైన్ అనేది మాన్యువల్గా డయాగ్నోస్ చేసుకోవాలి. ఫస్ట్ మనం ఇక్కడ ఏంటిది, దీని స్పైనస్ ప్రాసెస్ అంటాం. ఇవి ఫస్ట్ మిస్ ఎలా ఉన్నాయా అనేది చూసుకోవాల్సి ఉంటుంది అనమాట. వీటన్నిటి కూడా స్పైనస్ ప్రాసెస్. ఇప్పుడు మనం అలానే ఇక్కడ మన రవికుమార్ గారికి ఇక్కడ చెక్ చేస్తాం. ఇక్కడ నుంచి ఈ స్పైనస్ ప్రాసెస్ ఎలా ఉంది, ఒకదాని కింద ఒకటి ఉందా లేకుంటే ఏమైనా సైడ్కి జరిగిందా అనేది, మిస్ అయిందా అనేది మనం చూడాల్సి ఉంటుంది. సో ఇక్కడ మనకి ఏమవుతుందంటే ఈ స్పైనస్ ప్రాసెస్ అలానే ఈ కర్వేచర్ కూడా మనకి ఒక్కొక్కసారి ఏమవుతుందంటే సైడ్కి డివేట్ అవ్వడం జరుగుతుంది. దాన్ని మనం స్కోలియోసిస్ అంటాం. ఇట్స్ లాటరల్ కర్వేచర్ ఆఫ్ ది స్పైన్. అలానే కైఫోటిక్ పోస్చర్ అంటాం. కైఫోసిస్లో కానీ లార్డోసిస్లో కానీ ఏమైనా కర్వేచర్ చేంజెస్ ఉన్నాయా అనేది మనం ఇక్కడ ఈ స్పైన్ చెక్ చేసుకుంటే తెలుస్తుంది. మనం డయాగ్నోసిస్ తీసుకోకుండా డైరెక్ట్ ట్రీట్మెంట్ ఇస్తే అది ఒక్కొక్కసారి ఏమవుతుందంటే పెయిన్ అగ్రివేట్ అయ్యే ఛాన్సెస్ ఉంటుందన్నమాట. ఎక్కడైతే మనకి ప్రాబ్లం ఉందో అది కరెక్ట్గా ఫైండ్ అవుట్ చేయగలిగితే కరెక్ట్ మనం త్రూ ఎంఆర్ఐస్ కానీ అలానే ఎక్స్రేస్ కానీ అలానే మనం ఫిజికల్గా కూడా చెక్ చేయాల్సి ఉంటుంది. సో అలా చెక్ చేసినప్పుడు మనకి ప్రాబ్లం అనేది ఫైండ్ అవుట్ అవుతుంది.
అలానే ఈ స్పైనల్ కార్డ్ ప్రాబ్లమ్స్తో పాటు వీళ్ళకి చాలా వరకు ఏంటవుతుందంటే మోర్ దెన్ 6 months ఎవరికి పెయిన్ ఉన్నప్పటికీ కూడా అసోసియేటెడ్ సైకలాజికల్ ఇంబ్యాలెన్సెస్ అంటాం. అసోసియేటెడ్ సైకలాజికల్ ఇంబ్యాలెన్సెస్ అంటే వీళ్ళలో యాంగ్జైటీ కానీ డిప్రెషన్ కానీ డెవలప్ అవుతూ ఉంటుంది. ఎలా అంటే ఇన్ని రోజులైనా పెయిన్ తగ్గట్లేదు, మెడికేషన్స్ యూస్ చేస్తూ ఉంటారు. ఇలాంటి దాంట్లో ఏమవుతుందంటే చాలా వరకు యాంటీ యాంగ్జైటీ డ్రగ్స్ అనేది యూస్ చేయడం జరుగుతుంది. ఈ డ్రగ్స్ ఎక్కువ లాంగ్ రన్ యూస్ చేసినప్పుడు ఈ డ్రగ్స్ విత్డ్రాల్లో వీళ్ళకి ఈ స్లీప్లెస్నెస్ అనేది నవేడేస్ కామన్గా ఉంటుంది. సో వీళ్ళకి మనం ఈ కైరోప్రాక్టిక్ మ్యానిపులేషన్స్ ఇచ్చినప్పుడు పల్స్ డయాగ్నోసిస్ కూడా కామన్గా తీసుకుంటాం. ఈ పల్స్ డయాగ్నోసిస్లో ఏమవుతుందంటే ఏ ఆర్గాన్లో ఎనర్జీ అనేది ఎక్సెస్ ఉంది, ఏ ఆర్గాన్లో ఎనర్జీ అనేది మనకి డెఫిషియన్సీ ఉందో చూసుకొని దాని రిలేటెడ్గా కూడా ఆక్యుపెంచర్ ట్రీట్మెంట్ కూడా ఇవ్వడం జరుగుతుంది మనకి ఈ కైరోప్రాక్టిక్లో. ఈ ఆక్యుపెంచర్లో ఏమవుతుందంటే ఇది నర్వస్ సిస్టమ్ స్టిమ్యులేట్ చేస్తుంది అనమాట. దాన్ని మనకి ఏంటంటే బాడీలో సర్టన్ కెమికల్స్ అనేది రిలీజ్ అవుతాయి. మన స్ట్రెస్ ఉన్నప్పుడు ఆ కెమికల్స్ అనేది సరిగా రిలీజ్ కావు. అలానే ఇప్పుడు మనకి ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఇప్పుడు నర్వస్ సిస్టమ్ రిలాక్స్ కావాలంటే గాబా ఎమినో బ్యూట్రిక్ యాసిడ్ అంటాం. ఇట్స్ ఇన్హిబిటరీ న్యూరో ట్రాన్స్మిటర్. ఇట్స్ న్యూరో ట్రాన్స్మిటర్స్ అంటే ఇట్స్ నథింగ్ బట్ కెమికల్స్ అనమాట. ఇది మనకి ఎక్కువ స్ట్రెస్ ఉన్నప్పుడు సరిగా రిలీజ్ కాదు. సో అందుకే మనం ఆక్యుపెంచర్ ట్రీట్మెంట్ ఇవ్వడం ద్వారా సర్టన్ కెమికల్స్ రిలీజ్ అయినప్పుడు ఈ నర్వస్ సిస్టమ్ రిలాక్స్ అవుతుంది. వీళ్ళకి యాంగ్జైటీ డిప్రెషన్ కూడా తగ్గడం జరుగుతుంది అనమాట. సో అందుకే మన డయాగ్నోస్టిక్స్ ప్రొసీజర్స్లో ఎంఆర్ఐస్ కానీ ఎక్స్రేస్ కానీ ఈ స్పైన్ కానీ చెక్ చేస్తాం. అలానే పల్స్ డయాగ్నోసిస్ కూడా తీసుకుంటాం. సో ఇప్పుడు థెరపీ అనేది ఎలా ఉంటుందనేది చూద్దామండి. మ్యానిపులేషన్స్ చూద్దాం. యా, మనం ఇక్కడ చెక్ చేసినప్పుడు లైట్ స్కోలియోసిస్ చేంజెస్ కూడా ఉన్నాయండి. సర్వైకల్ నుంచి ఈవెన్ థొరాసిక్ కానీ అండ్ లంబార్లో కానీ. ఇంతకుముందు చెప్పినప్పుడు మీకు లంబార్ అండ్ సర్వైకల్గా చెప్పాను కదా, మా కామన్గా డిస్క్ బల్జెస్ అనేది డార్సో స్పైన్ అంటాం. అంటే ఛాతీ వెనుక ఉండే భాగాన్ని డార్సో స్పైన్ అంటాం. ఇందులో చాలా రేర్గా ఉంటాయి మనకి డిస్క్ బల్జెస్ అనేది. కాకపోతే ఇక్కడ మనకి మిస్అలైన్ అయ్యే ఛాన్సెస్ అండ్ కర్వేచర్ చేంజెస్ చెప్పాను కదా. సో ఆ కర్వేచర్ చేంజెస్ అనేది మనం ఇక్కడ ఫైండ్ అవుట్ చేసుకొని దానికి తగ్గ మ్యానిపులేషన్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది. బ్రీత్ తీసుకోండి. బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్. ఇప్పుడు లెగ్స్ రెండు లోపల తీసుకోండి. ఓకే రవికుమార్ గారు, ఇది మనకి డార్సో స్పైన్ థొరాసిక్ మ్యానిపులేషన్ అండి. థొరాసిక్లో ఏమైనా కంప్రెషన్స్ ఉన్నప్పుడు రిలీజ్ చేయడానికి ఈ మ్యానిపులేషన్స్ అనేది యూస్ చేస్తాం మనం. ఓకే, ఇప్పుడు మనం ఇచ్చేది సర్వైకల్ మ్యానిపులేషన్, C5C6 మ్యానిపులేషన్ అండి. మనం ఎంఆర్ఐలో చూసినప్పుడు డిస్క్ బల్జెస్ లంబార్తో పాటు ఈవెన్ సర్వైకల్లో కూడా ఎక్యూట్గా స్టార్ట్ అయ్యాయి అనమాట. ఈవెన్ C5C6 కానీ C6 C7లో మ్యానిపులేషన్స్లో కానీ C6. అందుకే ఈ డిస్క్ బల్జెస్కి మనం C5C6లో మ్యానిపులేషన్స్ ఇస్తున్నాం. ఓకే, ఫ్రీగా రిలాక్స్. బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్. లెగ్స్ లిఫ్ట్ చేయొద్దండి. లెగ్స్ ఉన్న పొజిషన్లోనే ఉంచండి. ఓకేనా, నేను స్లోగా కొంచెం ముందు లెగ్స్ బెండ్ చేయొద్దు, అలానే ఉంచండి. ఓకే, ఫ్రీగా వదిలేసండి. లెగ్ ఫ్రీగా వదిలేయండి. ఇందులో మనకి చాలా కైరోప్రాటిక్ మ్యానిపులేషన్స్ ఉంటాయండి. అందులో మనకి ఇప్పుడు మనకి చాలా వరకు అంటే డే 1లో డే 10లో మ్యానిపులేషన్స్ అనేది చేంజ్ చేస్తుంటామంట. అంటే స్పైన్ అలైన్ చేసేదాన్ని బట్టి మ్యానిపులేషన్స్ అనేది మనకి డిఫరెంట్గా ఇస్తుంటాం. దానికి తగ్గట్టుగా అంటే ఎంత కంప్రెషన్ ఉందో ఎక్యూట్ ఆర్ క్రానిక్ దాని మీద డిపెండ్ అయ్యి ఉంటుంది మనకి. ఇప్పుడు మనం రవికుమార్ గారికి ఏవైతే మ్యానిపులేషన్స్ ఇచ్చామో మనం చేసి చూపించాను కదా. ఇందులో మనకి చాలా రకాలుగా మ్యానిపులేషన్స్ ఉంటుంది. అండ్ ఇట్ డిపెండ్స్ అప్ అనమాట. అంటే ఎక్యూట్గా ఉందా క్రానిక్ ఉందా ప్రాబ్లం బట్టి దాన్ని బట్టిగా మనకి మ్యానిపులేషన్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది. మనం ఇప్పుడు రవికుమార్ గారిని అడిగి తెలుసుకుందాం ఎలా ఉంది ట్రీట్మెంట్ ఇచ్చిన తర్వాత. రవికుమార్ గారు, మీకు ఇక్కడికి రాకముందు ఇబ్బంది అనేది ఈవెన్ కూర్చొని తినాలన్న ఇబ్బంది ఉండేది అనేది కదా? చాలా ఇబ్బంది ఉంది. అంటే మీరు అప్పుడు పడుకొని తినే పరిస్థితి ఉండేది మీకు. ఇప్పుడు మన ట్రీట్మెంట్ ఇచ్చిన తర్వాత ఎలా ఉంది?
ట్రీట్మెంట్ ఇచ్చిన తర్వాత చాలా హ్యాపీగా ఉంది. ఎందుకంటే అప్పుడు పడుకొని తినే స్థితి నుంచి ఇప్పుడు నా పనులు నేను చేసుకుంటున్నాను. భోజనం చేసేది చక్కగా స్టూల్ మీద కూర్చొని తినగలుగుతున్నాను. నా బైక్ వేసుకొని రైడ్ చేయగలుగుతున్నా. ఒక 4 గంటలు బయట నుంచోవాలన్నా సరే నడుము నొప్పి లేకుండా ఎక్కడైనా ఇప్పుడు నుంచోగలుగుతున్నాను. ఇబ్బంది లేదు. నేను చాలా హ్యాపీగా ఉన్నాను. ఇప్పుడు మందులైతే ఏం యూజ్ చేయలేదు. మన దగ్గర ట్రీట్మెంట్ మందులు స్టార్ట్ కంప్లీట్‌గా ఆపేశాను. ఆపేసాను. ఓకే అండి. థ్యాంక్ యూ అండి. ఇప్పుడు మన దగ్గర చూసారు కదా, ఇప్పుడు బిఫోర్ అండ్ ఆఫ్టర్ రిజల్ట్స్ ఎలా ఉన్నాయో. కాకపోతే అందరికీ క్రానిక్ ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు చాలామంది ఎక్స్పెక్టేషన్స్ ఎలా ఉంటాయంటే, ఈవెన్ క్రానిక్ ఉన్నప్పటికీ కూడా 4 ఫేస్ 2 డేస్లో తగ్గుతుందా, 3 డేస్లో తగ్గుతుందా అంటే చాలా వరకు అంటే అందులో 50% దేర్ ఇస్ ఛాన్సెస్ మాట తగ్గే ఛాన్సెస్. కానీ చాలా ఇయర్స్ నుంచి క్రానిక్గా ఉన్న ప్రాబ్లమ్స్కి ఇట్ టేక్స్ టైం. మోర్ దెన్ 10 డేస్ కానీ 20 డేస్ కానీ పట్టవచ్చు. కాకపోతే ఏంటంటే మనకు ఒక 5-6 డేస్లో రిజల్ట్స్ అనేది చూడవచ్చు. ఈవెన్ ఎక్యూట్ ప్రాబ్లమ్, ఎక్యూట్ డిస్క్ బల్జెస్ ఉంటే ఈవెన్ 1 or 2 సిట్టింగ్స్లోనే తగ్గిపోతాయి అన్నమాట. చాలా వరకు తగ్గిన కేసెస్ కూడా ఉంటాయి. మనకి ఇక్కడ రవికుమార్ గారు వచ్చినప్పుడు నేను అదే చెప్పాను. ఆయన అంటే చాలా కన్ఫ్యూషన్గా ఉండేవారు, చాలా కన్ఫ్యూజ్ అయ్యారు. అంటే అనుమానంతోనే వచ్చారు మేడం, తగ్గుతుందా లేదా అని చెప్పి. సో ఆయన వచ్చినప్పుడు ఏంటంటే, అంటే ఇక్కడికి రాకముందు ఆయన చాలా హాస్పిటల్స్ తిరిగాడు, చాలా ట్రీట్మెంట్స్ తీసుకున్నారు. సో దానివల్ల నెగిటివ్గా అనేది ఆయనకి మైండ్ సెట్ ఉండిపోయింది. సో ఇక్కడికి వచ్చిన తర్వాత కూడా ఇక్కడ మన దగ్గర అప్పటికి ట్రీట్మెంట్స్ అవుతూ ఉన్నాయి. క్రానిక్ డిస్క్ బల్జెస్ ఈవెన్ నాట్ ఓన్లీ లోకల్, బయట స్టేట్స్ నుంచి కూడా వచ్చి ట్రీట్మెంట్ తీసుకోవడం జరుగుతుంది ఇక్కడ మనకి. అక్కడ నేను ఏమైందంటే లోపలికి వెళ్ళి అడగమని చెప్పాను. ఇక్కడ మన ట్రీట్మెంట్స్ ఎవరైతే తీసుకుంటున్నారో అక్కడ వెళ్ళి అడిగినప్పుడు వాళ్ళ ఒపీనియన్ ఎలా ఇచ్చారనేది ఒక రవికుమార్ గారిని అడుగుదాం. రవికుమార్ గారు, మీరు ఇక్కడికి వచ్చినప్పుడు నేను మీకు చెప్పాను, లోపలికి వెళ్ళి ఒకసారి మీరు అడగండి, ట్రీట్మెంట్స్ తీసుకుంటున్నారు చాలామంది. 2 డేస్ నుంచి ట్రీట్మెంట్స్ తీసుకున్న వాళ్ళు ఉన్నారు, ఈవెన్ 10 డేస్ నుంచి ట్రీట్మెంట్స్ అవుతున్న వాళ్ళు ఉన్నాయని. అప్పుడు వాళ్ళ ఒపీనియన్ ఎలా ఉంది మీరు అడిగినప్పుడు? వాళ్ళ ఒపీనియన్ తీసుకోవడానికి ముందు మీరు చెప్పారు ఒపీనియన్ తీసుకోమని చెప్పి. నాకు అది ముందు బాగా నచ్చింది. ఎందుకంటే పేషెంట్ ఒపీనియన్ తీసుకున్న తర్వాత వచ్చి ట్రీట్మెంట్ చేసుకో అని డాక్టర్స్ చెప్పడం చాలా తక్కువ. సరే వెళ్ళి కనుక్కున్నాను. 5 మందిని 6 మందిని కనుక్కున్నాను. ఒక్కొక్కళ్ళు ఇక్కడ హైదరాబాద్లో ఉన్న వాళ్ళు ఉన్నారు, వేరే స్టేట్ నుంచి వచ్చిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళందరినీ తెలుసుకున్న తర్వాత తెలిసింది ఏంటంటే వాళ్ళకి 10 డేస్లోనే క్యూర్ అయిందని చెప్పారనమాట. అది నాకు నమ్మకం కలిగించింది. వెంటనే మీ ట్రీట్మెంట్ తీసుకున్నాను. ఇక్కడ మన ట్రీట్మెంట్స్ ఇచ్చేటప్పుడు ఏంటంటే చాలా క్లినిక్స్లో అండి మనకి పేషెంట్స్తో మాట్లాడేవారు, ఇంటరాక్షన్ ఉండదు. డైరెక్ట్ వాళ్ళే మాట్లాడితే ట్రీట్మెంట్ ఇస్తారు. కానీ ఇక్కడ మనకి పేషెంట్స్కి మనకు ఓపెన్గానే ఉంటుంది క్లినిక్ అంతా, కూడా అడగచ్చు. ఇక్కడికి వచ్చి వాళ్ళ ఒపీనియన్ తీసుకొని ట్రీట్మెంట్ అవుతూ ఉంటే వాళ్ళ ఒపీనియన్ తీసుకొని వాళ్ళ ఫీడ్బ్యాక్ కూడా తీసుకొని మనం ట్రీట్మెంట్ అనేది స్టార్ట్ చేస్తాం అన్నమాట. ఇది ఏమవుతుందంటే వాళ్ళకు కూడా పాజిటివ్గా అంటే కాన్ఫిడెన్స్ లెవెల్స్ అనేది పెరుగుతాయి. అంటే పాజిటివ్గా కూడా కొంచెం ఉంటుంది ట్రీట్మెంట్. ఆలోచించడం కూడా పాజిటివ్ వేలో ఆలోచించడం జరుగుతుంది అన్నమాట. ఎందుకంటే ఇన్ని ఇయర్స్ నుంచి వాళ్ళ ఏమవుతుందంటే ఎన్ని ట్రీట్మెంట్స్ తీసుకున్నా, ఎన్ని మెడిసిన్స్ తీసుకున్నా తగ్గకపోయేసరికి వాళ్ళ కొంచెం మైండ్ అప్సెట్లో ఉంటుంది. ఈవెన్ కొంచెం యాంగ్జైటీ కూడా డెవలప్ అవుతుంటుంది ఇందులో చాలా వరకు. సో అందుకే మనం ఇక్కడ పేషెంట్స్ ఒపీనియన్ వాళ్ళతో ఇంటరాక్ట్ అయినప్పుడు ఏంటంటే వాళ్ళకు కూడా చాలా వరకు ఏంటంటే 80 to 90% తగ్గిన కేసెస్ ఉంటే, ఎక్యూట్ కండిషన్స్ అయితే 2 to 3 డేస్లోనే మనకి తగ్గిపోవడం అనేది జరుగుతుంది 100%. ఈవెన్ క్రానిక్ కేసెస్ అయితే ఇట్ టేక్స్ మోర్ దెన్ 20 డేస్ కానీ 10 డేస్లో కానీ. సో అందుకే మనం ఇక్కడ వచ్చినప్పుడు చాలా వరకు ముందుగా పేషెంట్స్ని కూడా అడిగి తెలుసుకోమని చెప్తాం అన్నమాట. మీకు ఇలాంటి సమస్యలతో మీరు ఎవరైనా బాధపడుతున్నట్టయితే కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి మీరు కాంటాక్ట్ చేయొచ్చు. మన క్లినిక్ సైనిక్పూరిలో ఉందండి. మీకు ఒకవేళ ఎప్పుడైనా మేము కాంటాక్ట్ నెంబర్స్ బిజీ ఉండి లిఫ్ట్ చేయకపోయినా ఈవెన్ మెరిడియన్ కైరోప్రాక్టిక్ క్లినిక్ అని సెర్చ్ చేస్తే మీకు గూగుల్లో వస్తుంది. ఈవెన్ లొకేషన్ మీకు కూడా లొకేషన్ కూడా ఉంటుంది అందులో మీరు. సో దాన్ని బేస్ చేసుకొని మీరు డైరెక్ట్ క్లినిక్ కూడా రావచ్చు. ఈవెన్ క్లినిక్ మనకి మార్నింగ్ 9 to ఈవినింగ్ 10 వరకు ఓపెన్ ఉంటుంది. ఇప్పుడు ప్రస్తుతానికి సైనిక్పూరిలో ఉంది. అండ్ ఆఫ్టర్ సెప్టెంబర్ మనకి మాదాపూర్లో కూడా ఇంకొక బ్రాంచ్ స్టార్ట్ అవుతుంది. థ్యాంక్ యూ వెరీ మచ్.